కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజన్ డైరెక్షన్ లో కూలీ అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జస్ట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ఈ చిత్రం షూటింగ్ ఫినిష్ చేసిన రజనీ ప్రస్తుతం జైలర్ 2 షూట్ లో పాల్గొంటున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా తర్వాతి ప్రాజెక్ట్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు సూపర్ స్టార్. ఈ నేపథ్యంలో గతంలో పేట సినిమాను డైరెక్ట్ చేసిన కార్తీక్ సుబ్బరాజ్ కూడా ఒక పాయింట్ చెప్పారు. అలాగే మరో డైరెక్టర్ కూడా సూపర్ స్టార్ కు లైన్ వినిపించాడు. అతను టాలీవుడ్ కి చెందిన వివేక్ ఆత్రేయ అని తెలిసిందే. బ్రోచే వారెవరురా, సరిపోదా శనివారం, అంటే సుందరానికి వంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన వివేక్ ఆత్రేయ ఓ పవర్ఫుల్ కథను రజనీకాంత్ కోసం రెడీ చేశాడట. ఇటీవల రజనీని కలిసి పాయింట్ చెప్పగా అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. వివేక్ రజనీ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుందని టాక్. రీసెంట్ గా అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీతో కోలీవుడ్ లో అడుగుపెట్టిన మైత్రి ఇప్పుడు రజనీతో సినిమాను లైన్ లో పెట్టింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది. ఇప్పటి వరకు శ్రీ విష్ణు నానిని మాత్రమే డైరెక్ట్ చేసిన వివేక్ ఆత్రేయ సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఎలా చూపిస్తాడోనని క్యూరియాసిటీ నెలకొంది.